హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. భయ్యా నిన్న నైట్ నాకు iOS 18.4 బీటా 3 అప్డేట్ ఇది వచ్చింది. ఇక్కడ మనం అబౌట్ సెక్షన్ వెళ్ళి చూసామంటే జనరల్‌లో వెళ్ళి ఇక్కడ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే చూసుకోండి. ఇక్కడ నేను డెవలపర్ బీటా వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. iOS 18 డెవలపర్ బీటా. మరి ఈ డెవలపర్ బీటాలో మనకి అప్డేట్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి. ఇక్కడ అబౌట్ సెక్షన్ వెళ్ళి నాకు వచ్చిన అప్డేట్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా నేను క్యాప్చర్ అయితే చేస్తాను. ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నా ఎంత నాకు అప్డేట్ వచ్చిందని చెప్పి. సో ఇక్కడ చూసుకోవచ్చు iOS 18.4 బీటా 3 1.14 జీబీ అయితే వచ్చింది. ఇక్కడ నేను iPhone 16 Pro Max అయితే యూస్ చేస్తున్నా. మరి మీ యొక్క మోడల్‌ని బట్టి ఈ అప్డేట్ డేటా అనేది చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే దీంట్లో వచ్చినటువంటి చేంజెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా iOS వర్షన్ చూద్దాం. ఇక్కడ బిల్డ్ నెంబర్ చేంజ్ అయింది. ఇంతకుముందు ఫైనల్‌గా మనకి హెచ్‌తో ఎండ్ అయ్యేది. ఇప్పుడు 22E5222Fతో అయితే ఎండ్ అయింది. సో ఇంకా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బీటా వర్షన్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఆర్సీ వర్షన్ రిలీజ్ చేస్తారు. ఆర్సీ వర్షన్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న బగ్స్ అని ఫిక్స్ చేసి ఫైనల్‌గా ఒక స్టేబుల్ iOS 18.4 అయితే రిలీజ్ చేస్తారు. ఎవ్రీ వీక్ అప్డేట్స్ వస్తుంటాయి. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా అప్డేట్స్‌ని వాచ్ చేయండి. ఎందుకంటే దీంట్లో చాలా బగ్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీకు రెక్టిఫై అయిన తర్వాత నా స్టేబుల్ వర్షన్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోండి. బట్ వాచ్ చేయండి. కొత్త వర్షన్స్, కొత్త ఫీచర్స్ ఏం వచ్చాయనేది మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. ఇక్కడ బిల్డ్ నెంబర్‌తో పాటు మనకి మోడెమ్ ఫర్మ్‌వేర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు. సో మోడెమ్ ఫర్మ్‌వేర్ ఇంతకుముందు మనకి 1.54.00 ఉండేది. అంటే బీటా 2లో. ఇప్పుడు బీటా 3లో మనకి 1.54.02 అయితే వచ్చింది. మరి దీంతో పాటు కొన్ని చేంజెస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ముందుగా మీకు ఈ iOS 18.4 ఎప్పుడైతే నాకు అప్డేట్ వచ్చిందో అప్పటి నుంచి నేను కొన్ని చేంజ్ అయితే ఎక్స్ట్రాగా గమనించాను. అదేంటంటే ఎప్పుడైనా ఒక కాల్ చేసామనుకోండి, సపోజ్ ఇక్కడ ఏదో ఒక నెంబర్కి అయితే కాల్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ట్యాబ్లో గమనించారా, మనకు ఎల్లో డాట్ అయితే వచ్చింది. ఆ ఎల్లో డాట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఒక రౌండెడ్ సర్కిల్తో అయితే వస్తుంది. ఇక్కడ మీకు కనపడకపోవచ్చు, కానీ మీకు ఎప్పుడైనా కాల్ మాట్లాడేటప్పుడు ఎగ్జాక్ట్గా సూపర్ కనిపిస్తుంటుంది. ఎల్లో డాట్కి కంప్లీట్గా ఒక సర్కిల్, రౌండ్ సర్కిల్ అనేది వస్తుంటుంది. బ్లాక్ సర్కిల్ సూపర్గా అది కనబడుతుంది. అలాగే మీరు ఏదైనా ఫోటో తీయాలనుకున్నప్పుడు ఈ గ్రీన్ డాట్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది. ఈ గ్రీన్ డాట్ కూడా మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు, లేదంటే మీరు వాయిస్ మాట్లాడేటప్పుడు, వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఇక్కడ మీకు రౌండెడ్గా మనకి బ్లాక్గా కనబడుతుంటుంది. ఇది కూడా నేను అబ్జర్వ్ అయితే చేశాను. సో రీసెంట్గా చాలా మొబైల్స్కి ఇదైతే వచ్చింది. కొంతమందికి మరి రాలేదు అంటున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ మీకైతే ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్ అయితే వస్తుంది. దీని గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే చాలామంది ఇది మనకి ఏదైనా హ్యాక్ చేస్తున్నారా మన మొబైల్ని ఏంటన్నా అని అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదు. iOSలో మనకి ఇన్బిల్ట్గా వచ్చినట్టు ఫీచర్ భయ ఇది. సో మీరేం టెన్షన్ పడకండి. దీని తర్వాత ఇంకొక అప్డేట్ అయితే నేను గమనించాను ఫీచర్. అదేంటంటే ఇక్కడ మీరు చూసుకున్నారంటే మొత్తం ఐకాన్స్ అన్ని క్లియర్గా కనబడుతున్నాయి ఎక్సెప్ట్ దిస్ వన్. సో ఇది ఇన్స్టాగ్రామ్ ఐకాన్. దీన్ని క్లిక్ చేశానంటే ఇక్కడ చూసుకోండి లోడ్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేస్తుంటే పాజ్ అయిపోతుంది. అంటే మనం అప్లికేషన్ సెంటర్లో వెళ్ళి యాప్ స్టోర్లో వెళ్ళి మన యొక్క యాప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, చూడండి ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ అయితే చేసేటప్పుడు రెజ్యూమ్ ఆప్షన్ అయితే ప్రెస్ చేశాను. అందుకే ఆటోమేటిక్గా రెజ్యూమ్ అయితే అయిపోయింది. దానివల్ల ఇటువంటి ఐకాన్ అయితే కనబడుతుంది, ఇటువంటి ఐకాన్. అదే ఇప్పుడు నేను దీంట్లో వెళ్ళి రెజ్యూమ్ ఆప్షన్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి రెజ్యూమ్ ఆప్షన్ అనేది ఇండివిజువల్గా ఇప్పుడు యాడ్ చేస్తారు. ఇది ఒక కొత్త ఆప్షన్. మీ దగ్గర డేటా అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అది రెజ్యూమ్లో పడిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా మనం డౌన్లోడ్ చేసే పని అయితే లేదు. ఎక్కడి నుంచి డౌన్లోడ్ స్టాప్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ రెజ్యూమ్ చేసే అవకాశం మనకు కల్పిస్తుంది. చూసారా, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ క్లియర్గా మనకి కనబడుతుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి అప్డేట్ ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది. సో దాన్ని రెజ్యూమ్ చేసుకోవడానికి సింపుల్గా క్లిక్ చేస్తే చాలు. ఇది చిన్న అప్డేట్ కాబట్టి ఫాస్ట్గా అప్డేట్ అయితే అయిపోయింది రెజ్యూమ్ కొట్టే లోపలే. ఇక దీని తర్వాత మనం లాస్ట్ అప్డేట్లో చెప్పుకున్నాం కొత్త ఎమోజీస్ మనకి యాడ్ అయ్యాయని చెప్పి. సో ఈ కొత్త ఎమోజీస్ మనకి ఎలా ఉంటాయంటే మనకైతే కనపడవు భయ. మనం దానికోసం సపరేట్గా మనకు సెర్చ్ చేసి ఉంటుంది. కానీ ఇప్పుడైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు ఏవైతే యూస్ చేసుకున్నామో అవన్నీ కూడా లిస్టులో యాడ్ అయిపోవడం జరిగింది. చూడండి ఇవన్నీ కూడా కొత్తవి ఎమోజీస్. వీటిని డైరెక్ట్గా మనం క్లిక్ చేసి ఇలా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనకి ఇవన్నీ కూడా సెర్చ్ ఆప్షన్లోకి మనం వెళ్ళి సెర్చ్ చేసి ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా యాడ్ చేసేటువంటి కూడా లిస్టులు అయితే కనబడుతుంటాయి. వీటిని డైరెక్ట్గా వెతుకోవచ్చు. అలాగే నాకు లాస్ట్ అప్డేట్లో ఇక్కడ మీరు పక్కకు స్క్రోల్ చేశారంటే ఒక ఎమోజీ మిస్ అయిందని చెప్పాను. ఆ ఎమోజీ ఇప్పుడు చూపిస్తాను. అదేంటంటే సాడ్ ఫేస్, మనకి కంటి కింద డార్క్ సర్కిల్స్, ఇదనమాట. ఇది నాకు ఇంతకుముందు అయితే మిస్ అయింది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఇది కూడా వచ్చేసింది ఎమోజీ. మరి ఈ ఎమోజీస్ మీకు అన్ని వచ్చేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి, చూద్దాం. అలాగే వాట్సాప్ సంబంధించి ఎమోజీస్లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ అయితే యాడ్ చేస్తారు. సపోజ్ మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఎమోజీని క్లిక్ చేస్తామంటే ఇక్కడ జెన్మోజీ ఆప్షన్ అనేది ఇప్పుడు ఎనేబుల్ చేస్తారు. సో దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ జెన్మోజీస్ని మనం డైరెక్ట్గా ఫ్రేజ్ చేసుకుని అక్కడ సెండ్ చేసుకోవచ్చు. చూడండి నేను శాంపుల్ కోసం క్యూట్ బాయ్ అని చెప్పి జస్ట్ ఒక ప్రైజ్ అయితే ఇచ్చాను. సో ఇలా మనకి ఆటోమేటిక్గా అవన్నీ సెర్చ్ చేసుకొని మనకి ఇస్తాయి జెన్మోజీస్. మీకు నచ్చినటువంటి జెన్మోజీని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మనం యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెండ్ కూడా చేసుకోవచ్చు.
చూసారా ఇలా. ఇదైతే కొత్తగా అబ్జర్వ్ చేస్తాను. మరి ఎంతమందికి ఎనేబుల్ అయిందో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. మరి ఈ జెన్మోడ్ యాప్స్‌ను ఆల్మోస్ట్ చాలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌కి ఎనేబుల్ అయితే చేశారు. ఎవరైతే డెవలపర్ బీటా వర్షన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది కష్టంగా కనపడే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన మొబైల్‌లో ఉన్నటువంటి విజువల్ ఇంటెలిజెన్స్‌ని చాలా చోట్ల వీళ్ళు ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేశామంటే విజువల్ ఇంటెలిజెన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటుంది. సో, నాకైతే ఇప్పుడు రాలేదు. ఎందుకంటే నేను ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి. సో, ఇదొకటి మనకు కొత్తగా యాడ్ చేశారు. దీనికోసం సెట్టింగ్స్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. కెమెరా సెక్షన్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. కెమెరా కంట్రోల్‌లో వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేశామంటే చూడండి, లాంచ్ విజువల్ ఇంటెలిజెన్స్ ప్రెస్ అండ్ హోల్డ్. సో, దీన్ని ఎనేబుల్, డిజేబుల్ చేసుకోవాలి. యాక్చువల్‌గా నాకు ఇది వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ప్రెస్ అండ్ హోల్డ్ అనేది ఎనేబుల్ చేశాము. సో, ప్రెస్ అండ్ హోల్డ్ చేసిన తర్వాత కూడా నాకు విజువల్ ఇంటెలిజెన్స్ అనేది లాంచ్ అవ్వట్లేదు. డైరెక్ట్‌గా కెమెరా మాత్రమే లాంచ్ అవుతుంది. సో, ఇదొక బగ్ అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎప్పుడు రెక్టిఫై చేస్తారో చూద్దాం. నెక్స్ట్ అప్డేట్‌లో రెక్టిఫై చేసినట్టయితే మీకు చెప్తాము. ఇంతకుముందు మనకి దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి, డిజేబుల్ చేసుకోవడానికి సెపరేట్ ఆప్షన్ అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే దీన్ని కొత్తగా యాడ్ చేస్తారు. చూడండి, మనం అక్కడ ఆన్ చేసినా, ఆఫ్ చేసినా కూడా ఇటువంటి ఆప్షనే కనబడుతుంది. కానీ మనకి విజువల్ ఇంటెలిజెన్స్ అయితే ఎనేబుల్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా ఇవి చిన్న చిన్న ఫీచర్స్ నేను దీంట్లో అబ్జర్వ్ చేసినవి. ఎందుకంటే ఇది కేవలం 1 జీబీ మాత్రమే ఉంది కాబట్టి కొన్ని ఫీచర్స్ మాత్రమే యాడ్ చేస్తారు. అలాగే ఇక బగ్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంతకుముందే గమనించారు కదా, మనం ప్రెస్ అండ్ హోల్డ్ చేసినా కూడా ఇక్కడ మనకి విజువల్ ఇంటెలిజెన్స్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు. జస్ట్ కెమెరా మాత్రమే మనకి యాక్టివేట్ అవుతుంది. అలాగే ఇక్కడ కంట్రోల్ సెంటర్‌లో చూడండి. సో, సెకండ్ పేజ్‌లో చూసామంటే ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ చూసారా? ఇక్కడ ఐకాన్ అనేది మనకి బ్లూటూత్ ఐకాన్ కనబడట్లేదు. సో, దాన్ని మళ్ళీ నేను ఆఫ్ చేసి ఆన్ చేశానంటే అప్పుడు మాత్రమే ఇక్కడ ఐకాన్ అయితే కనబడుతుంది. ఇది కూడా నేను ఈ బగ్‌లో నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇప్పుడైతే కనబడుతుంది కదా! కానీ ఎప్పుడైనా మనం మొబైల్‌ని లాక్ చేసి అన్‌లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ ఐకాన్ అనేది జస్ట్ వైట్ బ్లాంక్ అయితే అయిపోతుంది. ఇటువంటి బగ్స్ అని కూడా నెక్స్ట్ అప్డేట్‌లో ఫిక్స్ చేస్తాను అనుకుంటున్నా. ఇక సెట్టింగ్స్‌లో వెళ్ళి మనం బ్యాటరీ గురించి అయితే మాట్లాడదాం. ఇక బ్యాటరీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాటరీ హెల్త్ ఇవన్నీ చూద్దాం. నార్మల్ అయితే ఇది ఉంది. సో, ఇక్కడ నాకు ఈ సైకిల్ కోడ్ 83 అయింది. 100% బ్యాటరీ అయితే ఉంది. సో, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అలాగే ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొద్దిగా మొబైల్ హీట్ అయితే అనిపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నా కదా! కెమెరాని ఒక 2 సెకండ్లు యూజ్ చేసినా అంటే 2 నిమిషాలు యూజ్ చేసినా కూడా ఖచ్చితంగా హీట్ అయితే అవుతుంది. మరి దీన్ని కూడా ఫిక్స్ చేయాల్సి ఉంది వీళ్ళు. అలాగే ఛార్జింగ్ కెపాసిటీని 90% పెట్టుకొని ఎప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇక పర్ఫార్మెన్స్ గురించి అయితే ఇక్కడ మనకు కొద్దిగా ల్యాగ్ అయితే అవుతుంది. ఐకాన్స్ ఇవన్నీ కూడా క్లోజ్ అవ్వడమో లేదంటే ఓపెన్ అవ్వడం కొద్దిగా ల్యాగ్ అయితే అయిపోతుంది. మరి ఈ విషయం ఎంతమంది గమనించారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నాకైతే మొబైల్ ఇంత స్లోగా నేను ఎప్పుడు చూడలేదు. చాలా బగ్గీగా ఉంది ఈ అప్డేట్ అయితే. నాకు నచ్చలేదు భయ్యా. సో, ఫిక్సెస్ అనేవి చాలా చేయాల్సి ఉంది. ఇక ఈ అప్డేట్‌లో మనకి యాపిల్ ద్వారా వచ్చినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ చూసారంటే రిలీజ్ నోట్ చూసినామంటే చూడండి, ఐఓఎస్ అండ్ ఐప్యాడ్ సంబంధించి 18.4 బీటా రిలీజ్ నోట్ అయితే చూద్దాం. ఇందులో లీవ్ ఫీచర్స్ మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ రిజాల్వ్డ్ ఇష్యూస్ అని చెప్పారు. ఫిక్స్డ్ ఏం చెప్పారంటే ఫర్ లాంగ్వేజ్ అదర్ దెన్ ఇంగ్లీష్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ రిక్వెస్ట్ సిరి టు బి ఎనేబుల్డ్. సో, దీన్ని ఫిక్స్ చేస్తని చెప్తున్నారు. అంటే ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ మనకి సపోర్ట్ చేయకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో, దాన్ని ఫిక్స్ చేశారు. అలాగే ఆఫ్టర్ రిస్టోరింగ్ ఐఓఎస్ 18.4 ఆర్ ఐప్యాడ్ ఐఓఎస్ 18.4 సమ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మైట్ నాట్ బి అవైలబుల్ ఆర్ యూ మైట్ బి సీ డౌన్లోడ్ సపోర్ట్. సో, ఈ డౌన్లోడ్ సపోర్ట్ ఆప్షన్ అక్కడ స్ట్రక్ అయిపోతుంది చాలా మందికి. ఎప్పుడు స్ట్రక్ అవుతుందంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ సెట్టింగ్స్‌లో వెళ్ళి యాపిల్ ఇంటెలిజెన్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ఉంది కదా! ఈ లాంగ్వేజ్‌లో మనకి ఇంతకుముందు మనకి యూఎస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే, అంటే యూఎస్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి వర్క్ అయ్యేది కదా యాపిల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు దీన్ని ఇండియా అన్నిటికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇండియా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి సపోర్ట్ డౌన్లోడింగ్ అని చెప్పి పడేది. అదైతే చాలా మందికి బగ్ లాగా కనపడింది. చాలా ఆల్మోస్ట్ 1 డే వెయిట్ చేసినా కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్ అయ్యేది కాదు. చూడండి, దీన్ని ప్రెస్ చేశానంటే చూసారా ఎంత బగ్గీగా ఉందో, ఎంత స్లోగా మనకి ఓపెన్ అయిపోతుంది కదా! మరి ఇదైతే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేది కాదు. నార్మల్ సిరి ఇక్కడ మనకి చిన్నగా వస్తుంది కదా! ఆ విధంగా ఓపెన్ అయ్యేది. సో, అటువంటి బగ్స్ అని కూడా ఫిక్స్ చేశామని చెప్తున్నారు. మరి ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంత లాగీగా ఉంది కదా! ఇంకో విషయం, ఇక్కడ లాంగ్వేజ్‌లో వెళ్ళామంటే ఇంగ్లీషు ఇండియాకి కాకుండా ఇక్కడ హిందీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే హిందీ ఎక్కువ వాడను కాబట్టి ఇంగ్లీష్ మాత్రమే పెట్టుకున్నా. ఇది కూడా కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్. మీకు నచ్చినట్టయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఇది ఫ్రెండ్స్ మనం ఐఓఎస్ 18.4 బీటా 3కి సంబంధించినటువంటి ఫీచర్స్, బగ్స్ అండ్ పర్ఫార్మెన్సెస్. మరి ఇక్కడ నేను బెంచ్ మార్క్ ఫీచర్స్ అయితే చూపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా ఎంత బగ్గీగా ఉంది, అలాగే ఎంత స్లోగా ఉందో. మనకి మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరకు డ్రాగ్ అయిపోయింది. కాబట్టి ఇంకా మనం బెంచ్ మార్క్ యొక్క దాని యొక్క రన్ చేయడమే వేస్ట్. దాని యొక్క మార్క్స్ చూడడం, దాని యొక్క స్కోర్ చెక్ చేయడం కూడా. అందుకని నేను చెక్ అయితే చేయట్లేదు. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు చూద్దాం. అప్పటికి ఫిక్స్ అయినట్టయితే సో, బెంచ్ మార్క్స్ కోసం అప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఓవరాల్‌గా ఇది నా యొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే. ఈ అప్డేట్ అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకోకండి. నెక్స్ట్ అప్డేట్ వరకు అయితే వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయిందనుకుంటాను. యూస్‌ఫుల్ అయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఐఓఎస్ సంబంధించి డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు నన్ను ఫాలో అప్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.